పొట్టలో పుండు సార్. ఎస్. గ్యాస్ట్రిక్ అల్సర్. ఎవరు కాజ్ చేస్తారు? హెచ్ పైలోరీ. హెచ్ పైలోరీ. మీరు కానీ వీడియో ఓన్లీ హెచ్ పైలోరీ కోసం అనుకుంటే చాలా తప్పండి. నేను చాలామంది పేషెంట్స్ దగ్గర ఏం వింటానంటే విటమిన్ B12 డెఫిషియన్సీ అని టెస్ట్లో చూపించిందండి, ఎన్ని ట్యాబ్లెట్లు వేసినా కూడా ఈ టెస్ట్ రిపోర్ట్లో B12 పెరగట్లేదు. ఓకే, ఐరన్ డెఫిషియన్సీ ఉందని ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నానండి, నా మోషన్ కూడా నల్లగా అవుతుంది కానీ ఐరన్ రిపోర్ట్స్ మాత్రం పెరగట్లేదు. సరే, మెడ దగ్గర పిగ్మెంటేషన్, బ్లాక్ పిగ్మెంటేషన్ వచ్చేస్తుందండి, అకాంథోసిస్ నైగ్రికన్స్ అని, నేను ఫుడ్ కంట్రోల్ చేస్తున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను, అయినా కూడా మళ్ళీ డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అని చెప్తున్నారు. వీటిలన్నిటికీ ఏంటి కారణం అనుకుంటున్నారా? అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండదండి. అబ్జార్ప్షన్ ఎందుకు సరిగ్గా ఉండదండి? ఎందుకు సరిగ్గా ఉండదంటే మన పొట్టలో ఒకవేళ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉంటే అబ్జార్బ్ అవ్వదండి. అసలు ఎవరండి ఈ హెచ్ పైలోరీ? ఒక కార్క్ స్క్రూ షేప్డ్ బ్యాక్టీరియా అండి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రాపర్ హైజీన్ అంటే చేతులు కడుక్కోవడం సరిగ్గా లేకపోయినా, వండేటప్పుడు మంచి నీరు వాడకపోయినా, ప్రాపర్ శానిటేషన్ లేకపోయినా, ఓవర్ క్రౌడెడ్ ఏరియాస్లో మనం తిన్నా, లేదా యుటెన్సిల్స్ అంటే వండే ఏవైతే యుటెన్సిల్స్ ఉంటాయో అవి కూడా సరిగ్గా లేకపోయినా మనకి దాని నుంచి హెచ్ పైలోరీ లోపలికి వెళ్తుందండి. లోపలికి వెళ్ళిన వెంటనే చక్కగా దానికి 2 ఫ్లాజెల్లా ఉంటాయి. ఆ ఫ్లాజెల్లాతో స్విమ్ చేసుకుంటా, అది ఎంత తెలివైందో చూడండి, మన పొట్టలో ఫుడ్ యాసిడ్ కలిసే చోటలో ఉండే మ్యూకోసల్ ఫోల్డ్స్, మడతలు అంటాం, అక్కడ ఆల్రెడీ యాసిడ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ ఏమనుకుంటుంది అంటే అంతగా అక్కడికి వెళ్ళలేదు అనుకుంటుంది. అక్కడ పూర్ ఇమ్యూన్ యాక్సెస్, తక్కువ ఇమ్యూన్ యాక్సెస్ అనేది ఉంటుందండి. అక్కడికి వెళ్ళి చక్కగా దాక్కుంటుందండి. దీని దగ్గర 3 వెపన్స్ ఉంటాయి ఇది సర్వైవ్ అవ్వడం కోసం. మొదటిది ఏంటంటే ఆ ప్లేస్ కనుక్కుంది కదండి. రెండోది సెల్ టాక్సిన్స్, అంటే దీని దగ్గర 2 హ్యాకర్స్ ఉంటారు. చూడండి, మనం చాలా సినిమాల్లో చూస్తాం, ఏదన్నా సీసీటీవీని హ్యాక్ చేయాలంటే హ్యాకర్లు ఎలాగైతే కావాలో దీని దగ్గర కూడా 2 హ్యాకర్లు ఉంటారు. అది CAGA, VACA. ఈ 2 హ్యాకర్లు ఏం చేస్తారు తెలుసా? స్టమక్ సిస్టమ్ మొత్తాన్ని హ్యాక్ చేసేసి ఆ స్టమక్లో ఉండే ఇమ్యూన్ రెస్పాన్సెస్ ఈ హెచ్ పైలోరీని ఎవరు ఏం చేయనివ్వకుండా చేస్తాయండి. సరే, దీన్ని ఎలా సార్ టెస్ట్ చేయాలి ఏంటి అంటే దీని సిమ్టమ్స్ అనేవి చాలా స్లోగా ఉంటాయండి. వచ్చిన కొన్ని నెలలకి కానీ కొన్ని సంవత్సరాలకి కానీ మనకి ఇది వచ్చిందన్న విషయం కూడా తెలియదు. ఎందుకు సార్ అలాగా? ఇదేం చేస్తుందంటే సెల్లో ఉండే మ్యూకోసల్ ఫోల్డ్స్లో బరో చేసుకుంటా చక్కగా దున్నుకుంటూ లోపలికి వెళ్ళిపోతుందండి, తవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. అది వచ్చిందన్న విషయం తెలియదు. సో ఇలా తవ్వుకుంటూ వెళ్ళినప్పుడు దాని చుట్టూ ఒక ప్రొటెక్టివ్ లేయర్ కావాలి కదండి, దాన్ని ఎవరేమనకూడదంటే ఆ ప్రొటెక్టివ్ లేయర్ ఎలా ఫామ్ చేసుకుంటుందో తెలుసా? లార్జ్ అమౌంట్ ఆఫ్ యూరియేజ్ని రిలీజ్ చేస్తుందండి. ఈ యూరియేజ్ ఏం చేస్తుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ అండ్ అమోనియాగా మారి దాని చుట్టూ ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఫార్మ్ అవుతుంది. దానికి ప్రొటెక్షన్ ఇస్తే ఇచ్చింది, మన స్టమక్లో ఉండే లేయర్స్ని ఇరిటేట్ చేసి అల్సర్ని ఫామ్ చేస్తుందండి. ఫస్ట్ ఈ అల్సర్ ఎలా ఫామ్ అవుతుందంటే నాన్ యాట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్గా ఫార్మ్ అవుతుంది, అక్కడి నుంచి యాట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్గా మారుతుంది, దాని తర్వాత ఇంటెస్టైనల్ మెటాప్లాసియా, డిస్ప్లేషియా అండ్ క్యాన్సర్. అవునండి, 89% ఆఫ్ ద గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ అనేది కేవలం హెచ్ పైలోరీ వల్ల వస్తుందంటే నమ్ముతారా? ఏషియాలో, ఇండియాలో చాలా ఎక్కువ కేసెస్, దాదాపు కొన్ని రీసెర్చ్ అయితే మోర్ దాన్ 50% ఆఫ్ ద పీపుల్కి హెచ్ పైలోరీ ఉందని చెప్తున్నారు. ఎస్, మరి దీన్ని ఎలా టెస్ట్ చేస్తారు సార్? వెరీ సింపుల్. ఇందాక మనం ఏం చెప్పామండి, లార్జ్ అమౌంట్స్లో ఏం రిలీజ్ చేస్తుంది? యూరియేజ్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి దాని టెస్ట్ కూడా అంత అమౌంట్ ఆఫ్ యూరియేజ్ జనరల్గా పొట్టలో ఉండదు కదా. ఆ యూరియేజ్ ఉందా లేదా చూడాలి అంటే యూరియేజ్ బ్రెత్ టెస్ట్ అనే ఒక టెస్ట్ ఉంటుందండి, లేదా చిన్న మొక్క తీసి టెస్ట్ చేస్తారు, RUT, ర్యాపిడ్ యూరియేజ్ టెస్ట్ అని ఉంటుంది. ఈ 2 హెచ్ పైలోరీ ఉందా లేదా అనే కన్ఫర్మేషన్ ఇస్తుందండి. సరే, ఇది వస్తే వచ్చింది, మనకేం చేస్తుంది అనుకుంటున్నారా? ఇది క్యాన్సర్ ఫార్మేషన్తో పాటు B12 డెఫిషియన్సీ, పెప్టిక్ అల్సర్ డిసీజ్ అండ్ ఆల్సో ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఈ మధ్య చాలా ఎక్కువ అవుతుంది కదండి, నేను మందు తాగను, సిగరెట్ తాగను, కానీ నాకు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉందని డాక్టర్ చెప్పారండి. మేబీ హెచ్ పైలోరీ కూడా దానికి కారణం అంటున్నారు రీసెర్చర్స్. సరే, ఇవన్నీ కాదండి, ఇంకేం చేస్తుంది అంటారా? మనకి క్రానిక్ పెప్టిక్ అల్సర్ డిసీజ్ని ఫామ్ చేస్తుంది, చాలా ఇబ్బంది పెడుతుంది. సరే, ఇవన్నీ కాదు సార్, దానికోసం నేను హెచ్ పైలోరీ కిట్ వాడాను, రకరకాల యాంటీబయాటిక్స్ మందులు వాడాను, అన్ని రకాల ట్రీట్మెంట్స్ వాడాను, కానీ ఇంకా నాకు బెటర్ అవ్వట్లేదు అనుకుంటే మీరు ఈ 2 రకాల ఫుడ్స్ని కానీ ఇంక్లూడ్ చేసుకుంటే ఖచ్చితంగా బెటర్ అవుతుంది. మేము మా టీం చాలా రీసెర్చ్ చేశాక ఎవిడెన్స్ బేస్డ్ రీసెర్చ్ పేపర్లు ఏం చెప్తున్నాయంటే సల్ఫోరఫిన్ రిచ్ ఫుడ్ అనేది దీనికి ఒక విరుగుడు అని చెప్తున్నారంటే. ఎందులో ఉంటుంది సార్ సల్ఫోరఫిన్ అనుకుంటున్నారా? మరి సబ్స్క్రైబ్ చేసి
కమెంట్ చేస్తారా? బ్రాకలీలో సల్ఫోరఫైన్ ఉంటుంది. దీంతో పాటు ఎలియం సిపాలో కానీ యాడ్ చేసుకుంటే ఖచ్చితంగా దాని అబ్జార్ప్షన్ రేట్ పెరిగి మనం అవాయిడ్ చేయొచ్చు. కొన్నిసార్లు ప్రివెంట్ కూడా ఇది రాకుండా చేయొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌లో ఎప్పుడు బయట తినాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ రీల్ షేర్ చేయండి. చేతులు కడుక్కొని మీ పిల్లలు ఇంకెవరన్నా ఉంటే వాళ్ళకి కూడా ఇది చూపించండి. హెచ్. పైలరీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ.